వెల్కమ్ టు ఆర్గానికా కిచెన్. ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు సొరకాయ గుమ్మడి గింజలతో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. సొరకాయ ముక్కను పొట్టు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. 2 మిర్చి కట్ చేసుకోవాలి. 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, కొంత ఉప్పు తీసుకోవాలి. అలాగే మనకి తిన గింజలు, పెసలు, శనగలు, ఒక 4 స్పూన్లు చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడెక్కగానే కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ వేడెక్కగానే తీసుకున్న పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసి కొంచెం వేయించుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను ఇప్పుడు వేయాలి. ఇప్పుడు కట్ చేసిన సొరకాయ ముక్కలను వేసి వీటిని కూడా వేయించుకోవాలి. సొరకాయ ముక్కలు, నట్స్ వేగుతూ ఉంటాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది. మన బాల్కనీలో ఉన్న కరివేపాకు చెట్టు దగ్గర వెళ్దాం రండి. ఇవ్వండి, 2 రెమ్మలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఈ కరివేపాకుని కూడా ఇప్పుడు వేసుకుందాం. ఈ కరివేపాకు కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుదాం. కొంచెం సేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు వీటన్నిటికీ సరిపడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న సాల్ట్ అన్నిటికీ పట్టేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి చల్లారనిద్దాం. చిన్న జార్ తీసుకొని స్ప్రౌట్స్ని, అల్లం ముక్కలు, జీలకర్రని, వేయించుకున్న సొరకాయ ముక్కలు, గుమ్మడి గింజలు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గారెల పిండిలో కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే 1 స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసి అప్లై చేయాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని స్పూన్తో తీసుకొని ఈ 4 వాటిల్లో ఫిల్ చేసుకోవాలి. వేయించి ఉంచుకున్న నువ్వులు రుచి కోసం బాగుంటాయని పైన ఇలా 1/2 స్పూన్ చొప్పున వేసాము. వీటిని స్టీమ్ చేసుకోవడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాణీలు పెట్టి స్టీమ్ కొరకు కావాల్సిన వాటర్ పోయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇందులో పెట్టి
మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడకడానికి కొంచెం టైం ఉంది కదా, ఈలోపు నేను గ్రైండ్ చేసిన పేస్ట్ కొద్దిగా మిగిలి ఉంటే దోశ కూడా వేసాను. గ్రైండ్ చేసిన పేస్ట్ కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకే కొంచెం పెరుగు యాడ్ చేసి దోశ పిండిలాగా కలిపాను. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేసిన సొరకాయ ముక్కలు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మరియు మొలకెత్తిన పెసలు, శనగలు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. మీకు కూడా తెలుసు. ఈ బ్రేక్ఫాస్ట్ డయాబెటిక్ పేషెంట్స్కి, వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వారికి చాలా యూజ్ అవుతుంది. వారికే కాదు, జనరల్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తరహా బ్రేక్ఫాస్ట్లు మనం తినాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ ఇడ్లీ దోశను కరివేపాకు పొడితో టేస్ట్ చేస్తాను. మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని ఇలానే కరివేపాకు పొడితో టేస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.